తెలిసిన దానిని కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు ఈ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. దయాళుడు అయిన తండ్రి, గనుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవ, మీ వందనాలు తెలుస్తున్నా. కృపలో ప్రార్థిస్తూ రాగా మీరిచ్చిన చల్లటి వాతావరణాన్ని బట్టి, మీ సేవకులను బట్టి, మీ సన్నిధిని బట్టి, ఆయన మీ యొక్క గ్రంథాన్ని బట్టి, ఆత్మను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సంఘముతో మీరే మాట్లాడండి. కేవలం మీ సాధనంగా నన్ను ఉపయోగించండి. బయలు వెళ్తున్న వాక్యం అనేకులను వెలిగించినట్లుగా, జ్ఞానము లేని వారికి జ్ఞానము కలిగించినట్లుగా, బలము లేని వారికి బలము కలిగించినట్లుగా, రక్షణ లేని వారికి రక్షణ కలిగించినట్లుగా మీరే మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల కాలము తర్వాత మరి రాజులు అనేవారు మనకి కనబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులుగా మనం విభజన చేస్తే, రెహబాము కాలము ముందు ఇశ్రాయేలు, యూదా మరి రెండు రాజ్యాలు ఉమ్మడిగా కలిసే ఉన్నట్లుగా మనం చూడగలము. తర్వాత రెహబాము తర్వాత రాజ్యం రెండు భాగాలుగా విభజించబడింది. ఉత్తర రాజ్యముగా, దక్షిణ రాజ్యంగా పిలువబడింది. కాబట్టి ఉత్తర రాజ్యానికి రాజులు ఉన్నారు, దక్షిణ రాజ్యానికి రాజులు ఉన్నారు. ఉత్తర రాజ్యానికి ప్రవక్తలు ఉన్నారు, దక్షిణ రాజ్యానికి ప్రవక్తలు ఉన్నారు. రెండు పట్టణాలు లేక రెండు యూదా, ఇశ్రాయేలు కలిపి పరిచర్య చేసిన ప్రవక్తలు ఉన్నారు. రాజులు రాజరికం చేస్తూ ఉండగా, మరి యాజకుడు యాజకత్వం చేస్తూ ఉండగా, ప్రవక్తలు వారు మరి ఆయా సందర్భాల్లో తప్పటడుగు వేసేటప్పుడు వారిని బలపరచడానికి, హెచ్చరించడానికి, గద్దించడానికి దేవుడు పాత నిబంధనలో ప్రవక్తలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు రాజు దగ్గరికి ప్రవక్త వచ్చి, ఆల్రెడీ సిరియన్ల మీద ఒకసారి ఇశ్రాయేలీలకు జయం వచ్చింది. ఆ టెక్స్ట్ మనం చూస్తే మొత్తం కూడా చదివితే విషయాలు మనకి అర్థమవుతాయి. జయం వచ్చింది కదా అనే ఆ సంతోషంతో, ఆ సంబరంతో ఒకవేళ మరలా సరైన సిద్ధపాటులో లేకుండా ఎదురుతిరిగి శత్రువు ఓడిపోయాడు కాబట్టి మనకి ఇక భయం లేదు అని ఏదో కొంత పచ్చి పట్టనట్లుగా ఆ రాజులు ఉంటారేమోనని మరి ఆ రాజ్యాన్ని, రాజును బలపరచడానికి దేవుడు ఒక ప్రవక్త నప్పి తెలియజేస్తున్న మాట మూలవాక్యంగా మనం చదివాం. ప్రవక్త చెప్తున్న మాట, ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనము. ఈ చిన్న ముక్క మరి మన మనసులో పెట్టుకొని ధ్యానం చేద్దాం. బలము తెచ్చుకొనము. రాజులకి అవసరమైంది బలం. కొత్త నిబంధన మరి పోలికలు మనం కూడా చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అనే మాట అక్కడ కనబడుతుంది. కొత్త నిబంధనలో యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా, ప్రభునిగా అంగీకరించి ఎవరైతే బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడతారో వారికి కొత్త నిబంధనలో చాలా బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదుల్లో ఒక బిరుదు రాజులు అనే మాట మనం చూస్తున్నాం. రాజులు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనం అంటే మనం కూడా రాజులమే. కాబట్టి ఈ రాజులకి శత్రువులు ఉన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలు రాజులకు, యూదా రాజులకి అన్య సంబంధమైన దేశాల నుండి ఎలాగ శత్రువులు ఉన్నారో, అలాగే క్రైస్తవ సంఘములో చేర్చబడిన మనందరికీ లేక రాజులైన యాజక సమూహంగా ఉన్న మనకు కూడా శత్రువులు ఉన్నారు. ఎవరయ్యా శత్రువులు? ఎదురున్న చర్చి వారా, ప్రక్కనున్న వేరే అసెంబ్లీ వారా,
మన ఇంటి ప్రక్క వారా ఎవరు శత్రువులు అంటే ముగ్గురు ప్రాముఖ్యమైన శత్రువులను కొత్త నిబంధనలో మనకు చూస్తాం. మనం ఎదుర్కోవలసిన ముగ్గురు శత్రువులు. నెంబర్ 1, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా అపేక్షించుచున్నవి అంటారు. శరీరము ఆత్మకు ఆత్మ శరీరమునకు వ్యతిరేకముగా ఒక పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం మనతోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. నీతో ఒక గొప్ప పోరాటం ఏమిటంటే ఆత్మకి శరీరానికి. ఆత్మ ఎప్పుడు దేవుడు 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 దేవుడి కార్యాలు అని పరితపిస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు తిను త్రాగు సుఖించు హాయిగా రెస్ట్ తీసుకో అంటా ఉంటుంది. శరీర ఈచ్ఛలను ఈ ఆత్మ ద్వారా చేయిస్తూ ఉండే కార్యంలో శరీరము ఆత్మకి ఒక గొప్ప పోరాటం చనిపోయిందాకా జరుగుతుంది. కాబట్టి మొదటి శత్రువు ఎవరు? శరీరమే. రెండవ శత్రువు యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం, లోకము మిమ్మల్ని ద్వేషించును గనుక, లోకము నన్ను ద్వేషించింది కనుక అది మిమ్మల్ని కూడా ద్వేషించను అంటున్నారు. లోకము కూడా మనకి శత్రువుగా దేవుని బిడ్డలకి నిలబడుతాము. ఒకవేళ లోకము అని చెప్పాలి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో లోకములో ఉన్నదంతయు అనగా నేత్రాశ, శరీరాశ, జీవకుడంబము ఇవి తండ్రి వల్ల కలిగినవి ఆవు. ఈ నేత్రాశ, శరీరాశ, జీవకుడంబము మన ఆధ్యాత్మికమైన పతనానికి కారణంగా మారేవి కనుక వాటితో కూడా మనం పోరాడాలి. వాటిని తప్పించుకొని మనం ఉండలేము. బయటికి వెళ్తే నేత్రాశము, మన శరీరంలోనే శరీరాశము, మనలోనే ఆ కర్మం జీవకుడంబం అనేది పైకొచ్చే అవకాశం ఉంది కనుక వాటితో నిత్యము పోరాడవలసిన పని కొత్త నిబంధన రాజులమైన మనకి ఉన్నది అని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తాం. నెంబర్ 3, మూడవ శత్రువు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఈ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచు తిరుగుచున్నాడు. ఈ విరోధి అయిన అపవాది ఎవరి? ఈ విరోధి, దేవునికి విరోధి, దేవుని బిడ్డలకు కూడా విరోధి. వాడి పని ఏమిటగా అంటే ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. వీఆర్ లేజీ బట్ హి ఇస్ బిజీ. ఎప్పుడు కూడా వాడు ఆ ఓటీ అంటారే, ఓవర్ టైం చేశారంటారు. అలాగా రాత్రి మనలను మైనటానికి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరచడానికి, మన సాక్ష్యాన్ని పోగొట్టడానికి, మన పరిశుద్ధతను భంగం కలుగు చేయడానికి రాజులమైన మనం వాటిని పాలై తలదించుకొని బ్రతిగల సాతాను ప్రయత్నము చేస్తాము. ఆతని బంధంలో శత్రువులు ఉన్నారు, వారు మనుషులే. అమ్మోనీయులు శత్రువులుగా ఉంటారు, మోయాబీయులు శత్రువులుగా ఉంటారు, ఫిలిస్తీయులు శత్రువులుగా ఉంటారు, మిద్యానీయులు శత్రువులుగా ఉంటారు. రకరకాల దేశాల వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి, యూదులకు శత్రువులుగా ఉంటుండగా కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమైన మనకి, రాజులమైన మనకి ప్రాముఖ్యమైన ఈ ముగ్గురు శత్రువులను దినదినం మనం ఎదుర్కొని పోరాడి గెలవలసిన వారంగా ఉంటుంది. ఆల్రెడీ సిరియా రాజు మీద ఇశ్రాయేలు రాజుకు ఒకసారి జయమొచ్చింది. జయమొచ్చింది కాబట్టి ఇక పోరాటం లేదు. జయమొచ్చింది కాబట్టి ఇంకా నేను బలాన్ని సమకూర్చుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ శత్రువు ఓడిపోయి పారిపోయాడు కాబట్టి నాకు ఇక యుద్ధముతో పని లేదు అన్నట్లుగా ఉంటాడేమోనని ముందుగానే దేవుడు ముందు జాగ్రత్త వరకు ప్రవక్త నంపి తెలియజేస్తున్నాడు. రాజా, ఇశ్రాయేలు రాజా, బలము తెచ్చుకోవడము. ఎందుకు బలం తెచ్చుకోవాలి? 25వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం, నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల అవశ్యముగా మనము వారిని గెలుచుదామని మనము చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను. మొన్న యుద్ధములో కొంత బలం
నష్టపోవచ్చు, చిన్నపాటి దెబ్బలు తగలవచ్చు. ఇవన్నీ కూడా ఒక యుద్ధము తర్వాత కూర్చొని ఆలోచన చేస్తే కొంత నష్టము జరిగి ఉండవచ్చు. జయము వచ్చింది, అది సంతోషమే. కానీ మరలా ప్రవక్త అంటున్నాడు, మరలా గుర్రాలు సిద్ధపరచుకో, మరలా రథాలు సిద్ధం చేసుకో, పోగొట్టుకొనిన బలము అంటున్నాడు. అంటే గత యుద్ధంలో ఏం జరిగింది? కొంత బలము, స్ట్రెంగ్త్ అనేది లాస్ అయింది కాబట్టి మరలా గెయిన్ చేసుకో, మరలా దాన్ని సంపాదించుకో, మరలా సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఏడాదికి సిరియా రాజు మరలా శత్రువు ఓడిపోయాడు, పారిపోయాడు అని సంతోషం, సంబరం మంచిదే. కానీ సిద్ధపాటు లేకుండా కానీ ఉంటే ప్రమాదం ఉంది. కనుక మరలా ఏడాదికి వస్తాడు. మన శత్రువు అయిన అపవాది కూడా ఒక్కొక్కసారి మనం వాడిని జయించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవచ్చు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాల్లో అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవడం అన్నాడు. ఒకసారి ఎదిరించాం, ఒకసారి గెలిచాం, అపవాది వెళ్ళిపోయాడు. మరలా రాదా? మరలా కొత్త ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ తో వాడొస్తాడు. ఇష్బి బెనోబా అనే వ్యక్తి దావీదు బలహీనంగా ఉన్నాడు అని చూసి తన దగ్గర ఒక కొత్త ఖడ్గం ఉందట. ఆ కొత్త ఖడ్గమును తీసుకొని ఇష్బి బెనోబా అంటున్నాడు, నేను దావీదును చంపుతాను అంటున్నాడు. దావీదు ఎవరు? ఏమండి? దావీదు యుద్ధ వీరుడు. దావీదు బాల్యంలో ఉండే రకరకాల ఆ యుద్ధానికి సంబంధించిన విషయాలు నేర్చుకున్నవాడు. దావీదు బాల్యంలోనే సింహాన్ని చీల్చివేసిన వాడు. ఎవరు చేయలేని ఒక గొప్ప ఘనమైన కార్యం, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో గొల్యాతును చంపి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నవాడు. దావీదు అంటే శత్రువులు హడలెత్తిపోతారు. సింహపు గుండె కలిగిన వారు సైతం దావీదు పేరు చెప్తే అమ్మో దావీదు వస్తున్నాడా అని భయపడతారు. అంత పరాక్రమశాలి, అంత యుద్ధ వీరుడు, అంత బలాఢ్యుడు. అలాంటి బలాఢ్యుడి మీదకి సామాన్యమైన ఇష్బి బెనోబా అంటున్నాడు, దావీదుని నేను చంపుతాను. ఏ సందర్భంలో, ఏ సమయం అంటున్నాడంటే దావీదు బలహీనముగా ఉన్నాడని చూశాడు. ఇప్పుడు నేను కొడతానంటున్నాడు అంటే దావీదు బలహీనముగా ఉన్నాడు. రాజులు కూడా బలహీన పడతారా? పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, బలాఢ్యులు, సింహబలులు వారు కూడా బలహీన పడతారంటే తప్పకుండా బలము లాస్ అయ్యే అవకాశం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనములో ఈ మాట మనం చూస్తాం. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. పట్టాభిషేకము నొందిన వాడనే, కానీ నేడు నేను బలహీనుడనైతిని. సిరియా కుమారులారా, నాతో మీకేం పనయ్యా? ప్రస్తుతం నేను యుద్ధము చేయలేని పరిస్థితిలో ఉన్నా, ప్రస్తుతం నేను బలహీనమైన పరిస్థితిలో ఉన్నా. పట్టాభిషేకము నొందిన వాడే 3 సార్లు పట్టాభిషేకము నొందాడు దావీదు. ఇతర రాజులకి దావీదుకి చాలా తేడాలు ఉన్నాయి. ఆ తేడాల్లో ఒక డిఫరెన్స్ ఏమిటంటే 3 సార్లు అభిషేకము పొందినవాడు, పట్టాభిషేకము నొందిన వాడినే. కానీ నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే నేను బలహీనంగా, నేను కత్తి పట్టలేను, కొండలు ఎక్కలేను, కత్తి తిప్పలేను, ప్రస్తుతం నా పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నాను అని సిరియా కుమారులు అంటే వాళ్ళ అక్క కొడుకులే, వాళ్ళతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, గమనించండి, ఎంత గొప్ప రాజైనా, ఎంత బలాఢ్యుడైనా బలహీన పడే అవకాశం, బలహీనుడైపోయే అవకాశం. రాజైనా లేక ఒక బలంగా వాడబడిన వ్యక్తి అయినా, దేవుడు బలంగా ఉపయోగించిన వ్యక్తి అయినా, అనేక కార్యాలలో విజయాన్ని సాధించిన వ్యక్తి అయినా ఒక దినం బలహీనమయ్యే అవకాశం ఉంది. రాజా, ఇశ్రాయేలు రాజా, జాగ్రత్తగా విను. సిరియా రాజు మరలా ఏడాదికి నీ మీద వస్తాడు. వచ్చేటప్పుడు ఆ వ్యక్తి కూడా కాన్ఫరెన్స్ చేసుకుంటాడు. అదేమిటంటే మొన్న ఎందుకు ఓడిపోయాం చెప్పండి అంటాడు. మంత్రి నువ్వు చెప్పంటే, అయ్యా మొన్న కొండల మీద యుద్ధం చేశాం కాబట్టి ఇశ్రాయేలీయులకు సహాయం చేసే దేవుడు కొండలకు దేవుడు, లోయలకు దేవుడు కాదు అని ఆ కాన్ఫరెన్స్ లో ఒక ఆయన చెప్పాడు. ఆహా, అయితే కొండల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు
వారికి ఇశ్రాయేలు దేవుని పట్ల సరైన అవగాహన లేక ఒక అవగాహనలోకి వచ్చారు. ఏమిటా అవగాహన అంటే, ఇశ్రాయేలీల దేవుడు పల్లలకు దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అని లోయ ప్రాంతమున గుండా యుద్ధం ప్రారంభించారు. ఏం జరిగింది? మరలా గొప్ప నష్టం జరిగింది. అంటే సిరియాలో ఇశ్రాయేలు దేవుని పట్ల సరైన అవగాహన లేదు. ఆ అవగాహన రాహిత్యం గొప్ప ప్రాణ నష్టానికి కారణమైనట్లుగా మనం చూస్తాము. కాబట్టి వారు నష్టపోయినా గమనించండి, మరలా వస్తా ఉంటారు. అలాగే శత్రువైన సాతాను కూడా ఒకసారి మనం ఓడించిన, ఒకసారి మనం జయించిన, మనం బలహీనంగా ఉన్న సమయంలో, మన బలం లాస్ అయిన సమయంలో మన దగ్గరికి తిరిగి వస్తానే ఉంటాడు. లూకా సువార్త చూడండి. లూకా రాసిన సువార్తలో ఒక ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా చూడగలం. లూకా సువార్త 4వ అధ్యాయం దేవుని యొక్క వాక్యములో 12వ వచనం. అందుకు యేసు, ఈ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. ఎంతకాలం? కొంతకాలం. ఆహా, నువ్వు నాకు దొరకలేదు. 3 రకాలుగా నిన్ను శోధించాను. శరీరాశతో శోధించాను, నేత్రాశతో శోధించాను, జీవ కుటుంబాన్ని శోధించాను. ఆనాడు ఆ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అనేది ఏదేదో మొదటి మనుషులను నేను శోధించాను. వారు వంగిపోయారు కానీ నువ్వు నాకు లొంగలేదు అని ప్రభు దగ్గర ఓడిపోయి వెళ్ళిపోయేటప్పుడు వారి నిర్ణయం ఏంటంటే, కొంతకాలము ఆయనను విడిచిపోయాను. మరలా వచ్చాడు రాలేదా? ఒకసారి పేతురుని ప్రేరేపించాడు. అట్టి మరణము నీకు దూరమవును గాక అని పేతురుని ప్రేరేపించి మాట్లాడించాడు. యేసు ప్రభువు అన్నాడు, సాతానా నా వెనక్కి పో అన్నాడు. పేతురును కూడా వాడుకున్నాడు. శిలువ సమయంలో అనేకులను వాడుకున్నాడు. ఆయా సందర్భాల్లో సాతాను దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు అడ్డుపడుతూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడల్లా ఓడిస్తూ వారు సిగ్గుతో పారిపోయేలా చేశారు. ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఒకసారి జయించవచ్చు, ఒక వారంలో జయించవచ్చు. అయితే అపవాది మరొక వారంలో వస్తాం. ఇష్టి బెనోబా అనేవాడు నా దగ్గర కొత్త ఖడ్గం ఉంది అంటున్నాడు, దావీదు మీదకు వెళ్తారు. అలాగే మన శత్రువైన అపవాది దగ్గర కొత్త టెక్నిక్స్, ట్రిక్స్ ఉంటాయి. మొన్న ఈ ఆశ చూపాను లోపల, ఈసారి ఇంకొక టెక్నిక్ తో వెళ్తాను. కొత్త పద్ధతులు, కొత్త విధానాలు, కొత్త టెక్నిక్స్ తో మనలను హతము చేయడానికి శత్రువైన సాతాను కూడా వస్తా ఉన్నాడు. ఇదివరకు సినిమాలు లేవు ఏమండి, ఒక 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు రిమోట్ గెలిస్తే మరి అమెరికా దేశంలో 2002 ఛానల్స్ ఉన్నాయండి. చూడండి, అంటే ప్రపంచం మొత్తాన్ని యేసుక్రీస్తుని కొండ మీదకి తీసుకెళ్లి ప్రపంచ రాజ్యాలు వాటి మహిమను ఒక్క నిమిషంలో చూపినట్టు ఇప్పుడు 1 నిమిషంలో ప్రపంచం అంతా మన కళ్ళ ముందు చూపిస్తున్నారు. ఇప్పుడు టీవీ కూడా అవసరం. ఏమొచ్చేసింది, ఏదో ట్యాబ్లెట్ ఏమండి, అలా నొక్కితే ప్రపంచం మొత్తం రంగులన్నీ అక్కడే కనబడతాం. రకరకాల బూతులతో, రకరకాల బూతు బొమ్మలతో ప్రజలు, స్టూడెంట్స్ మనం చూస్తే ఎవరిని నోట్లో వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి అసలు ట్రైన్ ఎటు పోతుందో, ఏ స్టేషన్ ఆడుతుందో కూడా అర్థం కాదు. చూసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. మొత్తం ఇక్కడ నుండి మొత్తం కూడా చూసుకొని ఆ పాపంలో పెడుతుంది. సాతాను ఉపయోగించే టెక్నిక్స్ లో హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో అక్కడ వల, ఉరి, గాలము అన్నాడు. వల, ఉరి, గాలము, నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబానికి సాదృశ్యంగా మనం చూస్తాం. వలని స్వయంగా నెట్ అంటాం. ఇప్పుడు ఒక నెట్ వచ్చింది. ఏ నెట్ అది? ఇంటర్నెట్ అన్నమాట. ఆ వల మనకు తెలుసు. ఇప్పుడు ఈ వలలో అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, ఇండియాలో వాళ్ళు, చివరికి పల్లెటూరుల వాళ్ళు కూడా ఆ నెట్ లో పడిపోతామన్నారు. ఇష్టి బెనోబా దగ్గర కొత్త ఖడ్గం ఉన్నట్లుగా మన శత్రువైన అపవాది దగ్గర కూడా కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తాడు. ఎలాగైనా మనలను బలహీనపరిచి మనలను నష్టపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇశ్రాయేలు రాజా
సిరియా రాజు ఏడాదికి మరలా నీ మీదకి వస్తాడు, నీవు బలము తెచ్చుకోను. ఎలా మనము బలము తెచ్చుకోవాలి? ఆయన బలం తెచ్చుకోవాలంటే గుర్రాలు అన్నాడు, రథాలు అన్నాడు, సైనికులు, ఏమండి ఇక యుద్ధ సంబంధించిన ఆ ఆయుధాలు అవన్నీ సిద్ధపరచుకుంటారు. మనం పోరాడేది శరీరంతో కాదు అన్నాడు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అన్నాడు. మన దగ్గర ఉండవలసిన ఆయుధాలు మనకి బలహీనమైన సమయంలో ఎలా మనం బలం తెచ్చుకోవాలి అనేది మనం చూస్తా ఉన్నాము. ఒక 7 పాయింట్స్ నేను కొంచెం స్పీడ్ గా అందిస్తా ఉంటాను, నేను దయచేసి వాటిని నోట్ చేసుకోండి. ఎలా బలము తెచ్చుకోవాలి? ఆ బలము మనకు లేకపోతే వాటిని పాలయ్యేది ఖాయం. బలము తెచ్చుకుంటే మనం జయించడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1, బలము ఏ ఏరియా నుండి ఎలా మనం తెచ్చుకోవాలి, ఎలా పొందుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆ పాయింట్ మీరు పట్టుకోండి. విశ్వాసము వలన బలము పొందును. అబ్రహాము పిల్లలమైన మనమైన, అబ్రహాము అడుగుజాడల్లో వెళ్ళే మనమైన గమనించండి, మనకు కూడా బలము రావాలి అంటే సందేహం వచ్చింది అంటే బలం ఉండదు. సందేహం వచ్చిందంటే వాగ్దానాలు నమ్మలేము. సందేహం వచ్చిందంటే దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేము. కాబట్టి అవిశ్వాసము వలన ఆ వాగ్దానములను గురించి సందేహింపగా దేవుడు చాలా వాగ్దానాలు అబ్రహాముకు చేశాడు. ఆ వాగ్దానాన్ని డ్రా చేసుకోవాలి అంటే, తన వ్యక్తిగత జీవితంలో అనుభవించాలంటే సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడినట్లుగా కంటి కనబడటం లేదు. అప్పుడు ఏం కావాలంటే, బలహీనులు కాకుండా ఉండాలంటే, బలము కావాలంటే ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసము అన్నారు. పాయింట్ నెంబర్ 1, విశ్వాసము వలన మనకు బలం వచ్చే అవకాశం. అబ్రహాముకు మాత్రమే కాదు, అది మనకి రాబోయే మన దేవుని బిడ్డలు కూడా అందరికీ విశ్వాసం అనేది బలాన్ని తీసుకొని వస్తుంది. విశ్వాసం అనేది ఎలా వస్తుంది? అంత లింకే. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించిన మాట వలన కలుగును అన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు మనం వాక్యం వింటూ ఉండగా ఆ వినుట వలన విశ్వాసము కలుగును. కొంతమందికి చదువు లేదు, అయ్యా చదవలేదయ్యా, బైబిల్ చదవలేను బ్రదర్ అంటారు. వాళ్ళు ఏం చేయాలి? వింటూ ఉండాలి దేవుని వాక్యం. ఆ వినేటప్పుడు కానీ చంపక చేయబెట్టి స్టాండ్ కానీ పెట్టి, ఏమండి చంపక కానీ స్టాండ్ కానీ పెట్టేవంటే వెంటనే స్లీప్ అనేది కాసుకోనుకో. కాబట్టి ఆ స్టాండ్ తీసేయి. అండర్స్టాండ్? కాబట్టి వాక్యం వినేటప్పుడు చంపల కింద చేతులు పెట్టకూడదు. ఒక ఆయన వాక్యం వింటానే ఉన్నాడు, ఎక్కడలో వెళ్ళిపోయాడు. ఏం పేరు? 5. ఏం జరిగింది? పడి చచ్చాడు. ఆయన పడి చనిపోవడానికి గల 3 కారణాలు ఉన్నాయి. హీఈస్ లేట్ కమర్, ఆలస్యంగా వచ్చాడు కాబట్టి ఎక్కడ ఖాళీ లేక కిటికీలో కూర్చున్నాడు. ఆలస్యంగా రాకూడదు. అతడు కేర్లెస్ లిజనర్, అజాగ్రత్తగా వింటున్నాడు వాక్యాన్ని. వాక్యం మంచి మూమెంట్లో పౌలు గారు చెప్తుంటే ఆత్మావేశంలో జాగ్రత్తగా విని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దిద్దుకోవాలి, బలం పొందాలి అనే ఆలోచన లేకుండా అజాగ్రత్తగా విన్నాడు. అసలు కూర్చున్న ప్లేసే సరైనది కాదు, కూర్చున్నాడు పో. ఎలా వింటున్నాడు? అజాగ్రత్తగా వింటున్నాడు. కాంప్రమైజ్ క్రిస్టియన్. 3వది, ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసి ఉండొచ్చు మనిషి. ఒక కాలేమో లోకం, ఒక కాలేమో సంఘం. అది కొద్దిగా సేపు చూస్తాడు, ఇది కొద్దిగా సేపు చూస్తాడు, ఇటు కొద్దిగా సేపు చూస్తాడు, ఇటు కొద్దిగా సేపు చూస్తాడు. బరువు ఎక్కువ అయింది, ఎటు పడ్డాడు? సంఘంలో పడ్డాడా, బయట పడ్డాడా? ఆ బయట పడే వాళ్ళతో ప్రమాదం ఉంది. ప్రియమైన స్తోత్రిస్తున్నాడు. ఆలస్యంగా వచ్చాడు, అజాగ్రత్తగా వింటున్నాడు, చివరికి లోకముతో రాజీ పడిపోయి
దేవునికి స్తోత్రం. మొత్తం మీద పౌలు ఆయన్ని మరలా లేపుకొని ఆరాధన కూడికి సమకూర్చినట్లుగా మనం చూస్తాం. అది ఆరాధన కూడి, ఆదివారం కూడి, మనకు తెలిసి ఈ విషయం. కాబట్టి దేవుని వాక్యం జాగ్రత్తగా వినేటప్పుడు ఆ వాక్యం ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుణ్ణి బలవంతులుగా చేస్తుంది. బలంగా మనం ఉన్నట్లయితే శత్రువు మన మీద వచ్చినా వారు ఓడిపోయే అవకాశం. నెంబర్ 2, రెండవది ఎలా మనకి బలం వస్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకు? మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎలా? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఎలా బలవంతులు? దేవుని వాక్యము ఎవరి యందు నిలిచి ఉంటుందో, ఎవరి హృదయాల్లో, ఎవరి జీవితాల్లో దేవుని వాక్యంతో నింపబడతారో వారు బలవంతులుగా ఉంటారు. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అంటుంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యేసు క్రీస్తు వాక్యముతో నింపబడుట అనేది మనం చూస్తాం. సైన్యంగా పెంతుకొస్తు వారు ప్రార్థనలో అయ్యా నీ ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, ఆత్మతో నింపయ్యా అని ప్రార్థన చేస్తాం. మనం ఏం ప్రార్థన చేయాలి? ఈ వాక్యముతో నింపయ్యా. వాక్యముతో మనం నింపబడటం అనేది క్రీస్తుతో నింపబడటం. ప్రియమైన సోదరి, ఆ నింపుదల మనకు అవసరం. మన హృదయంలో, మన గదిలో, మన మదిలో దేవుని యొక్క వాక్య సమృద్ధి ఎప్పుడైతే మనకి దొరుకుతుందో ఆ వాక్యము వలన మనం దుష్టుని జయించడానికి అవకాశం. అపవాది యేసుక్రీస్తుని శోధించినప్పుడు వాక్యముతో జయించాడు. ఇదిగో ఇక్కడ రాయబడి ఉన్నది అన్నాడు అపవాది. అపవాది కూడా వాక్యం తెలుసు. అయితే యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఇక్కడ వ్రాయబడి, రెండేమో ద్వితీయోపదేశ కాండం నుండి తీసుకున్నాడు, ఒకటేమో కీర్తన గ్రంథంలో నుండి తీసుకొని మాట్లాడాడు. వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా దుష్టుడు అక్కడ పారిపోయాడు. కాబట్టి మనం కూడా వాక్యముతో నింపబడాలి. వాక్యం 3 ఏరియాస్ లో ఉండాలండి. వినండి. నెంబర్ 1, ఫిలిప్పీ 2:16 ప్రకారం జీవవాక్యము మీ చేత పట్టుకొని అన్నాడు. వాక్యం ఎక్కడ ఉండాలి? చేత ఉండాలి. రెండవది హృదయములో కూడా ఉండాలి. 119వ కీర్తన 11వ చరణములో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉందంట వాక్యం? హృదయములో ఉండాలి. చేతిలో ఉండాలి, హృదయములో ఉండాలి. హృదయములో ఉంటే ఆటోమేటిక్ గా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యాజకుల నోట ధర్మశాస్త్రము ఉండక మానదు అన్నాడు. నోట్లో ఉందా వస్తుంది. హృదయము నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడు. ప్రియమైన సోదరి, ఈ గుంటూరు ప్రాంతంలోనే ఒక దైవజనుడు అన్నాడు, మన పిల్లలట ఎవరైనా కడుపులో గుద్దితే వాక్యాలు రావాలన్న బయట. విశ్వాసుల పిల్లల్ని ఎవరైనా కడుపులో గుద్దాడు అనుకో, వస్తాయి వాక్యాలు. తెలుగు మీడియంలో, సంస్కృతంలో బూతులే బయటకు వస్తాము. వాక్యముతో నింపబడటం ద్వారా బలము ఉన్నది రాజులకి. నెంబర్ 1 విశ్వాసము ద్వారా బలం. నెంబర్ 2 వాక్యము ద్వారా బలం. నెంబర్ 3 మూడవది చూడండి, దినవృత్తాంతములు 1వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. అంటే ఇది ప్రార్థనకి ఆయన సన్నిధి, ఆయనతో గడిపే సమయంలో మనకి బలం వచ్చే అవకాశం. దేవుని సన్నిధిలో బలము ఉన్నది. ఆయన యొక్క, ఆయన పాదాల యొక్క ఒక విశ్వాసి కొత్త నిబంధన రాజులమైన మనం కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో మనకేమొస్తుంది? బలము వస్తుంది. యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆ బలముతో పగలంతా కూడా పరిచర్య చేసేవాడు.
ప్రభావము నాలో నుండి ప్రభావముతో నింపబడుతూ ఉన్నాడు. రాత్రి పగలంతా ఆ ప్రభావము ప్రజలకు పంచిపెడుతూ ఉన్నాడు. అనేక కార్యాల ద్వారా మరి దయ్యపు శక్తుల నుండి రకరకాల పాపపు బంధకాల నుంచి ప్రజలు విడుదల పొందడానికి యేసుక్రీస్తు ఒక మాదిరిగా ఆయన ప్రార్థన అనేది మనం చూస్తాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని సన్నిధిలో బలము ఉంది. యాకోబు 5:16 కూడా అంటాడు, నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము గలదై అంటాడు. ప్రార్థనలో ఏముంది? బలము ఉన్నది అనేది. ఆ ఏరియాలో మనం వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో గొప్ప బలాన్ని మనం సంపాదించుకుంటాం. నేను కడపలో క్లాసులో ఉన్నాను. 2 రోజుల్లో జి రాజారావు గారు బైబిల్ టీచర్ గా వచ్చి సమూయేలు గ్రంథం మీద ఆయన పాఠాలు అందిస్తుంటే ఆయన గురించి ఎవరో చెప్పారు, బ్రదర్ ఆయన రాత్రంతా ఎక్కువగా ప్రార్థన చేస్తాడు అని. నేనే పైన కొనుక్కున్నాను ఆ సీఎం ఆ వెలక ప్రార్థన మందిరంగా. ఆయన నాకు స్ట్రైట్ గా ఉన్న ఒక గదిలో ఆయన రూమ్ ఇచ్చారు. నేను ఇక కొంత సమయం ప్రార్థన చేసుకొని నా అలవాటు ఏంటంటే పొదుపాడు కూడా ఒక 200-300 రిఫరెన్స్లు అర్థం చేసుకుంటా ఉంటాను. అలా చూస్తా ఉండగానే ఆ రాజారావు గారి గురించి అసలు చూద్దాం, అవకాశం వచ్చింది కదా అని చూస్తే ఆయన రాత్రంతా లైట్ వేసే ఉంటాం. అలాగే మోకరించాడు, కొంచెం సేపు మనసు మీద అలా వాలాడు, మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో నాకు వినపట్టలేదు కానీ మొత్తం మీద ఆ రాత్రంతా దాదాపుగా మధ్యలో కళ్ళు తెరిచి చూస్తానే ఉన్నాను, ప్రార్థన చేస్తానే. గమనించండి, ప్రార్థన అనే ఆ కీ, ఆ తాళపు చెవిని ఆయన కొట్టుకున్నాడు. సహజంగా ప్రధాన అసెంబ్లీస్ లో వాక్యము సమృద్ధిగా ఉంది అంటారు పెద్దవాళ్ళు చెప్పిన మాట. సారీ క్షమించండి, నేననే మాట కాదు, ప్రార్థన తక్కువగా ఉంది అన్నాడు ఒక కాన్స్టెంట్. కాబట్టి ప్రార్థన వాక్యము రెండు బ్యాలెన్స్ చేసి 2 రెక్కల్లాగానే ఉండగలిగితే ఎంతో గొప్ప బలము మనకి వస్తూ ఉంది. ప్రియమైన సోదరి, బలము తెచ్చుకోను. ఎందుకు బలం? ఏడాదికి మరలా సిరియా రాజు ఈ మీదకు వస్తాడు. బలము తెచ్చుకో సంగమా. ఎందుకు బలం? ఈ శరీరాన్ని జయించాలంటే బలం అవసరం. లోకములో ఉన్న పాపాన్ని జయించాలంటే బలం అవసరం. సాతాను యొక్క రకరకాల ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ జయించాలి అంటే బలం అవసరం. ఎలా బలం తెచ్చుకోవాలో సబ్జెక్ట్ మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిది విశ్వాసము ద్వారా బలం, రెండవది వాక్యము ద్వారా బలం, మూడవది ఆ ప్రార్థన ద్వారా బలం. నెంబర్ 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అన్నాడు. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఇప్పుడు బలపరచడం ఏమిటి? ఆత్మ, పరిశుద్ధాత్మ. అవును, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మీద ఆత్మ ముద్ర వేయబడింది. ఎఫెసీ 1:13 ప్రకారం. అయితే అనుదిన జీవితంలో మనము జయించాలి అంటే మనం ఆత్మపూర్వకంగా మారిపోతా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మధ్యముతో మత్తులై ఉన్నప్పుడు అయితే ఆత్మపూర్వమై ఉండుడి, సీలింగ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్. రెండింటికి తేడా ఏమిటి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ ఈయన నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని ముద్రిస్తాడు. అది సీలింగ్ అనేది ఒక్కసారి జరిగింది. ఫిల్లింగ్ అనేది అది డైలీ జరిగే ప్రాసెస్. ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ స్కూటర్ ఒక్కసారి కొంటాం, ఆయిల్ రోజు పోయాల్సిందే వాడినప్పుడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించినప్పుడు మనం ముద్రించాడు. అయితే ఆత్మపూర్ణులయుండుడి అంటే ఆత్మకి సంపూర్ణముగా మనము సమర్పించుకోవడం, ఆత్మదేవుని యొక్క నడిపింపుకి మనం అప్పగించుకోవటం. దానిలో పర్సెంటేజ్ ఉంది. ఒక 30% అప్పగించుకోవచ్చు, 70% మనమే నడిపించుకోవచ్చు మన జీవితాన్ని. ఒక 50% ఆత్మకి మనం అప్పగించుకోవచ్చు. అలా కాకుండా ఆత్మపూర్ణులయుడి అంటే 100% ఆత్మదేవ ఈ దినచర్యలో నీవు నన్ను నడిపించు, నీవు నాకు గైడెన్స్, నీవు నాకు అయ్యా బోధించు, నీవు నాకు తెలియజేయ్యా. ఒక్కొక్కసారి వాక్యం చెప్పడానికి
వారికి ఎన్నో మెసేజెస్ ఉన్నా నా మట్టుకు నేను ఒక పేషెంట్ లా కొట్టుకులాడుతూ ఉంటానండి. ఎందుకంటే ఆ వర్తమానం ఒక హృదయానికి ఇది ఈ వర్తమానం అనే దేవుడు ఆ నడిపింపు ఇచ్చిందాకా ఒక రకమైన అవసరంలో ఉంది. ప్రార్థన చేస్తా 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 ప్రభువా సహాయం చేయ, ఏం మాట్లాడమంటావు, ఏ వర్తమానం అందించమంటావు ప్రభువా అని మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి ప్రార్థన ముగించి పడుకున్న తర్వాత అప్పుడు దేవుడు వర్తమానం ఇచ్చాడు. అప్పుడు లేచి దేవుడికి స్తుతించి ఆ వర్తమానాలు అందించిన సందర్భాలు దైవజనులందరికీ వ్యక్తిగత అనుభవంలో ఉంటుంది. గమనించండి, ఆత్మ ద్వారా బలపరచబడి సంసోను మీదకి ఆత్మలాగా ఒకడు మేత పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని ఏం చేశాడు? చీల్చివేశాడు. బైబిల్ గ్రంథంలో 3 సింహాన్ని చీల్చిన యోధులు ఉన్నారు. నెంబర్ 1 సంసోను చీల్చివేశాడు. నెంబర్ 2 దావీదు చీల్చివేశాడు. నెంబర్ 3 కదా మూడో వ్యక్తి ఎవరు? సింహాన్ని చీల్చివేశాడు. కాబట్టి సింహాన్ని చీల్చగలిగిన బలం వారి సొంత శక్తి కాదు, కానీ ఏ శక్తి? ఆత్మశక్తి. ఆయన ఆత్మపూర్ణుడై బలముతో పరిచర్యకి వెళ్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 4:16లో ఆ విషయాలు రాశారు. కాబట్టి ఆత్మ బలం అనేది మనందరికీ అవసరం. ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటాం, నిరుత్సాహంలోకి వెళ్తాం, సువార్తను ప్రకటిద్దాం అనుకుంటాం, ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ఆయన పొడుగుదాం అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మన లేపుతూ ఉంటాడు. లే 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 మోకరించు, చేయి అని ఆత్మదేవుడు మనలను బలపరుస్తాం. ఒక దైవజనుడు చెప్తున్నారయ్యా, ఈ రోజు వాక్యం చెప్పలేమనుకున్నాను, చాలా నీరసంగా ఉన్నా, చాలా డల్లుగా ఉన్నా, అసలు నిలబడతానా గంటసేపు అనుకున్నా, కుర్చీలో కూర్చొని చెప్తాం అనుకున్నా, ఒంటిలో ఓపిక లేదు. అయితే ఎందుకయ్యా అక్కడికి వెళ్ళి వాక్యం చదివించాను, దేవుడు నాకు సహాయం చేశాడు, ఆత్మదేవుడు నన్ను బలపరిచాడు, ధారాళంగా ఉన్న గంటసేపు నన్ను వాడుకున్నాడయ్యా, నాకు ఆశ్చర్యం వేసింది, ఏదైనా గంటసేపు నిలబడింది అని కొంతమంది మరి దేవ సహాయం అయ్యగారు లాంటి సేవకులు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. వాస్తవమే. ఒకసారి మనం బలహీనమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎవరు రానప్పుడు, ఎవరు మనకు సహాయం చేయనప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమి భయపడొద్దని మనం ఆదరిస్తూ బలపరుస్తూ ఉంటాడు. ఈ ఆత్మ బలం అనేది మనకి అవసరం. 5వది, తిమోతికి రాసిన 2వ పత్రిక. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. తిమోతి యవనస్తుడు, పౌలు గారు వృద్ధుడు, ఇక రేపో మాపో ప్రభు దగ్గరికి పరిచర్య ముగించి వెళ్ళబోతున్నాడు. ఆ సందర్భంలో తిమోతికి 2 ఉత్తరాలు రాశారు. మనకు తెలుసు, చాలా హెచ్చరికలు చేశాడు, చాలా జాగ్రత్తలు చెప్పాడు. ఆ హెచ్చరికల్లో, ఆ జాగ్రత్తలో ఒక జాగ్రత్త, నా కుమారుడా ఏమన్నాడు? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఆయన శరీరకంగా కూడా బలహీనుడే. ఎవరు? తిమోతి. ఆయన కడుపు జబ్బు, అవునా? 5:23లో రాశాడు, నీకున్న కడుపు జబ్బు నిమిత్తం నీళ్ళే కాక ఏం చేయమన్నాడు? ద్రాక్షారసం కూడా కొంచెము పుచ్చుకోమన్నాడు. దాన్ని కొంతమంది వక్రంగా వ్యాఖ్యానం చేసుకొని కొంచెం ద్రాక్షారసం కొంచెం బ్రాంతి తాగితే తప్పు లేదని ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోయి పాశ్చాత్య దేశాల్లో మరి గమనించండి, అలా చాలా మంది తాగుతూ ఉంటారు అక్కడ విశ్వాసులు కూడా. ఏంటి బ్రదర్ అంటే ఏముందంటే కొంచెం తీసుకోవచ్చు తప్పేని, మద్యముతో మత్తులై మత్తుగా ఉండకూడదు కానీ కొంచెం తీసుకోవచ్చు. అంటే ద్రాక్షారసాలు 2 రకాలు. ఒకటి వండిన ద్రాక్షారసం, 2 పిండిన ద్రాక్షారసం. వండిన ద్రాక్షారసం మద్యముగా పులిపెట్టుకోతుంది, పిండిచ్చిన ద్రాక్షారసం మనందరం తాగవచ్చు. నేను కూడా రేపు చూస్తూ అనుకుంటాను. దానిలో కొన్ని రోగాలకి నిరోధ శక్తి దానిలో ఉంది. ప్రియమైన సోదరులు,
ఒకసారి ఒక పేపర్ నేను చదువుతుంటే నల్ల ద్రాక్ష వల్ల లాభాలు అని ఇచ్చాడు. దాదాపు చాలా లాభాలు రాశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఓహో, తిమోతికి పౌలు గారు ఇచ్చిన సలహా ఒక మెడిసిన్ లాగా. తిమోతి, నీకున్న కడుపు జబ్బు నిమిత్తం నీవే కాక కొంచెం ద్రాక్షారసము పుచ్చుకొను అంటే కాసి పోయి పెట్టి ఆ స్పిరిట్ ఈ స్పిరిట్ కలిపి పోసే ద్రాక్షారసం కాదు. ఇది పిండిన ద్రాక్షారసం, వండిన ద్రాక్షారసం. కాబట్టి బలవంతుడు తమ్ము అంటున్నాడు. ఆ బలములో కృపే బలపరిచే. ఒక హాస్పిటల్లో రాయబడింది, we treat, God heals అని ఉందండి. మేము వైద్యం చేస్తాం, స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. మందులు వాడతాం, మేము మెడిసిన్ రాస్తాం, కానీ స్వస్థపరిచేది డాక్టర్ కాదు. స్వస్థపరిచేది ఎవరు? స్వస్థత దేవుడే ఇచ్చేది. అందులో జ్ఞాపకం చేశాడు, యెహోవా రఫాగా ఉండయ్యా, స్వస్థపరచు దేవుడు ఆయనే. గమనించండి, ఆ కృప ఆయన కలుపు జబ్బు తగ్గాలన్నా, ఆయన బలమైన సేవ చేయాలన్నా, ఎఫెసులో సంఘ కాపరిగా నియమించబడ్డాడు పౌలు గారి ద్వారా. ఆ సంఘ కాపరత్వంలో నమ్మకంగా ఉండాలి అన్నా వీటన్నిటికీ కృప అవసరం. కృప రెండు రకాలుగా ఉంది. ఒకటి సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. ఎఫెసీ 2:8లో ఈ విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడితిరి, ఇది మీ వల్ల కలిగినది కాదు. రెండవది సస్టైనింగ్ గ్రేస్, ఇది బలపరిచే కృప. ప్రియమైన సోదరి సోదరులారా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవుతాం. కృప అనుదిన జీవితంలో ఏం చేస్తుంది? మనల్ని, రాజులమైన మనలను బలపరుస్తూ ఉంది. ప్రియమైన సోదరి కీర్తన 94వ కీర్తన 18వ వచనంలో భక్తుడు అంటున్నాడు, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. అయిపోయింది నా పని అనుకున్నాను, స్లిప్ అయిపోయాను అనుకున్నాను, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నీ కృప నన్ను బలపరుచుచున్నది. బలపరిచే కృప. కృపలోనే సమస్తం కొత్త నిబంధనలో దాల్చి ఉంచాడు. ఇది పెద్ద లోతైన అంశం. ప్రియమైన సోదరి, ఒకసారి దైవజనులు శ్యాంబాబు గారు కృప మీద మాట్లాడుతుంటే నాకు కళ్ళంపట నీళ్ళు వచ్చి, కృపలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? ధర్మశాస్త్రానికి కృపకి మధ్యలో ఆ పోలికలు చెప్తూ ఉంటే ఆ చాలా నోట్స్ కూడా నా దగ్గర. కృప ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కృప దినచర్యలో బలపరుస్తూ ఉంటుంది. బలహీనమైన సమయంలో, కృంగిపోయిన సమయంలో, ఆదరణ లేని సమయంలో, ఎవరో లేని సమయంలో కూడా కృప బలపరుస్తూ ఉంటుంది. ప్రియమైన సోదరి, కృప అనేది కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, మీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. సారీ, క్షమించండి అన్నట్టుగా, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అనేసాడు. గబాగా రాసేసాడు పౌలు గారు. మీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అని. నేనా అన్నట్లుగా మళ్ళా ఆయన మాట్లాడుతున్నాడు, నేను కాదు. ఆసియా, ఐరోపా ఖండాల్లో బలమైన సువార్త సేవ చేసింది నేనా? నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే అని కృపని హైలైట్ చేసి తాను మరుగవుతూ వచ్చాడు. ప్రియమైన సోదరి, కాబట్టి మనం బలవంతులంగా ఉండాలి అంటే దేవుని కృపకు అప్పగించు. అమ్మా బాగుందమ్మా, ఆరోగ్యం దేవుని కృపయ్యా అంటాం. పాపకు పెళ్ళయిందమ్మా ఏమంటారు? దేవుని కృపయ్యా కదా. వాక్యం చక్కగా చెప్పారండి, ఏమన్నా దేవుని కృప. చదువుగా మంచి పాట పాడారయ్యా, దేవుని కృప. వాయిద్యాలు బాగా వాయించారయ్యా, ఏమనాలి? నేనే అన్నట్టు కాదు, దేవుని కృపకి అప్పగించుకున్నప్పుడు బలవంతులంగా మారే అవకాశం. ఎన్ని బలాలు మనం చూసాం? 5. నెంబర్ 1 విశ్వాసము ద్వారా బలం. నెంబర్ 2 వాక్యము ద్వారా బలం. నెంబర్ 3 ప్రార్థనా బలం. నెంబర్ 4 పరిశుద్ధాత్మ ద్వారా బలం. నెంబర్ 5 కృప ద్వారా బలం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం వచనం 10వ వచనం. చాలా పెద్ద వచనం, మధ్యలో నుంచి చదువుతున్నాను.
ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎక్కడ బలం? యెహోవా యందు ఆనందించుట వలన బలం. యాక్చువల్ గా దుఃఖపడవలసిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి, కానీ దైవజనుడు అంటున్నాడు యెహోవా యందు ఆనందించండి, దుఃఖపడకండి, ఆ ఏడుపు మానండి, యెహోవా యందు ఆనందించుడి. క్రైస్తవ ఆనందానికి కేంద్రం ఏంటి? యెహోవాయే, యెహోవా యందే ఆనందం. క్రొత్త నిబంధనలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. Rejoice in the Lord. And I say again, rejoice in the Lord. ప్రభువునందు ఆనందించుడి. క్రైస్తవుని ఆనందానికి కేంద్రం బట్టలు కాదు, క్రైస్తవ ఆనందానికి కేంద్రం బంగారం కాదు, క్రైస్తవ ఆనందానికి కేంద్రం బిల్డింగ్లు కాదు, క్రైస్తవ ఆనందానికి కేంద్రం బ్యాంకు బ్యాలెన్స్లు కాదు, పొలాలు, స్థలాలు, అపార్ట్మెంట్స్ కాదు, కానీ క్రైస్తవుని ఆనందానికి కేంద్రం ఏమిటి? ప్రభువే. ప్రభువులోనే ఆనందం. ఫిలిప్పీ పత్రిక అపొస్తలుడైన పౌలు జైల్లో ఉండి రాశాడు. జైల్లో ఉండి దేవుని కొరకు ఎదురు చూడాలి, కానీ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 16 సార్లు ఆనందించుడి, సంతోషించుడి, ఆనందించుడి, సంతోషించుడి అనే మాట రాశాడు. అంటే జైల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఆనందిస్తుంది. సైన్యండి, బయట ఉన్నవారు లోపల ఉన్న ఆయనకి వెళ్ళి చెప్పాలి, పౌలు గారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘం అంతా త్వరలోనే రిలీజ్ అవుతావే, కొంచెం ఆనందంగా ఉన్నాయని చెప్పాలి. కానీ లోపల ఉన్న ఆయన బయట వాళ్ళకి చెప్తున్నాడు. ఎంత స్పిరిచువల్ స్టాండర్డ్ లో పౌలు గారు ఉన్నాడో ఒక్కసారి ఆలోచించు. కొంతమందికి చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా బాధాకరమైంది కానీ కుటుంబంలో జరిగితే ఆరాధనకు రారు, అడుగుతారు, బైబుల్ పక్కన పెట్టేస్తారు. యేసు ప్రభు మాకు ఏం చేశాడయ్యా, ఇదిగో 10,000 రూపాయలు బరి కొట్టి చచ్చిపోయింది, కొంచెం ఆదరణ, సంతోషించండి అంటున్నారు. ఏంటయ్యా శాడిస్ట్ మాటలు చెబుతున్నారు అంటారు. ఈ సమయంలో ఎలా ఆనందించగలం అంటారు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, అంజూరపు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినాను, చెరువులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు సాలలో లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను. ఏమండి? పాలు లేవు, పండ్లు లేవు, పొలము లేదు, ఏదీ లేవు. ఏముంది? రక్షణ ఆనందం ఉంది. నిజమైన క్రైస్తవ ఆనందం ప్రభువులోనే ఆనందం. ప్రియమైన సోదరులు, కొంతమంది క్రిస్మస్ పండుగ దినాలు వస్తే ఏమండి ఒక దైవజనుడు అన్నాడు, అప్పర్ స్టార్ అండర్ బార్ అన్నాడు. అంటే పైన ఏమో స్టార్ కడతారంట, లోపలేమో బార్. బార్ అంటే తాగటం అన్నమాట. నేను దానికి ఒక పదం జోడించుకున్నాను, తెల్లవారికి వార్. అప్పర్ స్టార్, అండర్ బార్, ఆఫ్టర్ వార్. అంటే ఇక భార్య గుర్తించుకొని కొట్టుకుంటుంటారు. ఒక మోకని వేసుకొచ్చావు క్రిస్మస్ పండుగ రోజు, మందు పెట్టుకున్నావు, నేను గాజులు పెట్టాలా, నేను ఆమ్లెట్ వేయాలా, నేను బాగులు పెట్టుకుంటున్నాను. అదే నా ఆనందం? అది కాదు. నిజమైన క్రైస్తవ ఆనందం బిర్యానీలో, కోడి మాంసాల్లో, కొబ్బరన్నాల్లో, అరిసిల్లో, కజ్జికాయల్లో లేదు. ఎక్కడుంది? ప్రభువులోనే. అవన్నీ చేసుకోవద్దని కాదు, చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అయితే గమనించండి, నిజమైన క్రైస్తవుడు ఆనందించవలసింది ప్రభువులోనే. అది చెరగని, తరగని, నిత్యము నిలిచే ఆనందం. ప్రభువునందు ఆనందిస్తూ ఉండగా ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ ఏమిటి? ఆత్మలో బలం వస్తా ఉంది. యెహోవా యందు ఆనందిస్తూ ఉండగా మీరు బలము పొందుదురు. ప్రతి సమయంలో ఆనందిస్తాము. అది మనం నేర్చుకోవాలి ప్రియమైన సోదరి సోదరుడా. నెంబర్ 7, యెషయా గ్రంథం 40వ అధ్యాయం వచనం 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. యెహోవా కొరకు
కొరకు ఎదురు చూచువారు. కొత్త నిబంధనలో ఈ భాష వాడాడు పౌలు గారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసు క్రీస్తు కొరకు మీరు ఎదురు చూచుచున్నారు. తెస్సలోనిక సంఘం యేసు క్రీస్తు కొరకు ఎదురు చూసే సంఘం. ఇప్పుడు క్రైస్తవ సంఘం కూడా మనం అందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. ఒకసారి వచ్చాడు, మనందరి పాప పరిహారార్థమై శిలువ మీద మండు గంటలో నిండు స్పృహలో 6 గంటల సేపు యజ్ఞ పరిపశువుగా మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. సమాధిని గెలిచి సజీవుడుగా తిరిగి వెళ్ళిపోయాడు. ఈసారి మరలా సంఘము కొరకు రాబోవచ్చు. దాన్ని వ్యాఖ్య అంటారు. సంఘము కొరకు వచ్చినప్పుడు ఈ సంఘం ఏమి చేయాలి అంటే, నా ప్రభు వస్తాడు, నన్ను తప్పకుండా మేఘాల మీద తీసుకుని వెళ్తాడు. దీన్ని నిరీక్షణ. ఎదురు చూడటం అంటే ఏమిటి? నిరీక్షణ. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? రోమపత్రిక 8:24 అనగా మీరు నిరీక్షణ గలవారై రక్షించబడితిరి అన్నాడు. కాబట్టి రక్షణతో పాటు అడిషనల్ గా మనకి దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. రక్షణ లేని వాడికి నిరీక్షణ, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంది? నిరీక్షణ. రోమ 5:5 అన్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? యేసుక్రీస్తు వస్తాడు, నన్ను తప్పకుండా తీసుకుని వెళ్తాను. ఒకవేళ ఈ మధ్యలో నేను పోయినా నేను ప్రభుని కలుసుకుంటాను, ప్రభు ఉన్న దర్శనాన్ని నేను చేస్తాను, నాకు నిరీక్షణ ఉంది అని క్రైస్తవుడు నిరీక్షణలో ఎప్పుడైతే ఉంటాడో ఆ నిరీక్షణ మనం ఏం చేస్తుందంటే బలవంతులుగా. ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు రాజుతో చెప్తున్నాడు, సిరియా రాజు మరలా ఏడాదికి నీ మీదకి వస్తాడు, రాజా నీవు పోగొట్టుకునే బలం మరలా తెచ్చుకో. కొత్త నిబంధన రాజులమైన మనకు కూడా బలం అవసరం. శత్రువైన సాతాను ఓడించాలంటే బలం అవసరం. శరీరేచ్ఛలు గెలవాలంటే బలం అవసరం. లోకములో మనలను ఆకర్షించే నేత్రాశ, శరీరాశ, జీవపడంలో పడిపోకుండా ఉండాలంటే బలం అవసరం. ఎలా బలం తెచ్చుకోవాలి అంటే, నెంబర్ 1 ఒకసారి చెప్పండి, విశ్వాసము ద్వారా. రెండవది వాక్యము ద్వారా బలం. నెంబర్ 3 ప్రార్థన ద్వారా బలం. నెంబర్ 4 పరిశుద్ధాత్మ ద్వారా బలం. నెంబర్ 5 కృపచేత బలం. నెంబర్ 6 ప్రభునందు ఆనందించడం వల్ల బలం. నెంబర్ 7 నిరీక్షణ వలన. అలాంటి బలం నాకు దయచే ప్రభు అని తల వంచి చిన్న ప్రార్థన చేస్తాను. జీవగల పరిశుద్ధుడమైన పరమ తండ్రి, బలము తెచ్చుకో అన్న మాట ద్వారా నాతో మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడిన మాటలు బట్టి మేము స్తుతిస్తూ, మమ్మల్ని రాజులనుగా మీరు చేశారు నాయన. మీరు సంఘము ఒక సైనికుడు అని మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ. అట్లయితే మాకున్న శరీరము అనే శత్రువు మీద, లోకము అనే శత్రువు మీద, సాతానుడు అనే శత్రువు మీద ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో దినదినము కూడా నా ప్రభువా మేము జయం పొందాలి అంటే ఆయన మేము బలం పొందాలి అని మాట్లాడుతూ వచ్చారు. తెలుసుకుంటున్నాం. బలవంతులనుగా మమ్మల్ని చేయి. తనకు ప్రభునందు బలవంతులైనడు అన్న మాటను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తాం. బలహీనమైన మమ్మలను కడవరకు బలపరచండి. మేము ఓడిపోయి మీ నామానికి అవమానము లేకుండా మేము జయించి మీ నామానికి కంత మహిమ తెచ్చేవారముగా, ఆధ్యాత్మికంగా మేము కూడా సంతోషించేవారుగా ఉండటానికి సహాయం చేయండి. గతంలో పోగొట్టుకున్న బలం మళ్ళా ఈ కూడికల ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మేము పొందుకోగలిగినట్లుగా సహాయం చేయండి. యేసు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.